శ్రావణ మాసంలో ఈ 3 రాసుల వారికి అధికంగా అదృష్టం కలుగుతుంది. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం మొదలయ్యింది. ఈ విశిష్ట మాసంలో వచ్చే యోగాల వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది. వారు ప్రయోజనాలను పొందనున్నారు. శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది. మహాశివుడికి ప్రీతికరమైన మాసం ఇది. ఈ ఏడాది శ్రావణ మాసము ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చాయి. ఈ ఏడాది శ్రావణ మాసంలో గ్రహాలు నక్షత్రాల సంచారం వల్ల 4 యోగాలు ఏర్పడనున్నాయి. శ్రావణంలో 4 శక్తివంతమైన యోగాలు ఏర్పడడం 72 ఏళ్లలో తొలిసారి అని పండితులు చెప్తున్నారు. ఈ యోగాల వల్ల ఈ ఏడాది శ్రావణ మాసంలో కొన్ని రాసుల వారికి ఎక్కువ అదృష్టం ఉండనుంది. మేషరాశి. ఈ ఏడాది శ్రావణ మాసంలో మేషరాశి వారికి కలిసి వస్తుంది. చేసే పనులలో విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. వాయిదా పడిన పనులు కూడా పూర్తి అవుతాయి. శివుడి అనుగ్రహంతో ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం, ఆదాయము అధికమవుతాయి. జీవితంలో ఆనందం పెరుగుతుంది. వృషభం. శ్రావణ మాసం వృషభ రాశి వారికి అదృష్టం ఇవ్వనుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మిథున రాశి. శ్రావణంలో కుటుంబపరంగా మిథున రాశి వారికి మేలు జరగవచ్చు. కుటుంబంలో సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామ్యం మధ్య బంధం మెరుగవుతుంది. వ్యాపారాలలో లాభాలను పొందే అవకాశం అధికం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.